రేపే జగనన్న విద్యా దీవెన నిధులు. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల తేదీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. మార్చి 1వ తేదీన అంటే రేపు కృష్ణా జిల్లా పామరులో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన డబ్బులు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 29న నిర్వహించాలని భావించినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మార్చి 1వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం రీయింబర్స్మెంట్ డబ్బులను చెల్లిస్తుంది. ప్రతి ఏడాది మొత్తం 3 విడతల్లో ఈ డబ్బును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఈ స్కీమ్ ద్వారా దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. అయితే ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది చదువుకుంటే అంతమందికి విద్యా దీవెన స్కీమ్ ద్వారా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ డబ్బులను చెల్లిస్తుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్, ఇతర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు డబ్బులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, మెడిసిన్ సహా ఇతర ఉన్నత విద్యలు చదువుకునే విద్యార్థులకు 20,000 చొప్పున సాయం అందిస్తుంది. ఈ స్కీమును 2019లో ప్రారంభించింది. హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థుల కోసం జగనన్న వసతి దీవెన పథకం ద్వారా కూడా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అయితే అందజేస్తుంది. చూశారు కంటే మొత్తం మీదుగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న జగనన్న విద్యా దీవెన డబ్బులు అయితే ఖరారైతే చేశారు. అయితే రేపు మార్చి 1వ తారీఖున వారి తల్లుల ఖాతాల్లో బటన్ నొక్కి నేరుగా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా డబ్బులు జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.